శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్రము ఓం గం గౌం రాం భీం కురు కురు స్వాహ. ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని అమ్మవారి ముందు భక్తి శ్రద్ధలతో కూర్చొని ఒక దీపాన్ని వెలిగించి నమస్కరించుకున్నట్టయితే ఆ కుటుంబంలో అమ్మ అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మనకి లీలా భద్రకాళిగా దర్శనమిస్తారు. ఎలా ఇస్తారంటే అమ్మవారు తన యొక్క జడకూరులను పెద్దగా చేసుకొని జడకురులనే వస్త్రాలుగా కప్పి ఉంచేటువంటి దర్శనం. అంటే అమ్మవారి యొక్క ప్రతిరూపం తప్ప ఇంకేమీ కనిపించదు మనకి. అందుకని ఇక్కడ చాలా అద్భుతంగా ఓం గం గౌం రాం భీం కురు కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని అమ్మవారి ముందుంచి చదివినప్పుడు మనకు తరచూ ఉండేటువంటి అప్పుల బాధ నుండి ఒత్తిడి తగ్గేటువంటి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు అమ్మలీలలో ఒక విధానాలు ఉన్నాయి. చాలా చోట్ల మనం ఇళ్లల్లో దీపారాధన అంతా చక్కగా జరుగుతుంది, కానీ ఆ ఇంట ఏదో ఒక గొడవ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయంలోపు ఏదో ఒక రకంగా ఇరుగు పొరుగు వాళ్ళతోటో ఎవరో ఒకరితోటో ఒత్తిడితో లోనయ్యి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇలా కోల్పోతున్నటువంటి సమయాన అమ్మా నీకు అన్నీ సమర్పించే ఉన్నాను, మరి నా ఇంట ఎందుకు ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు పెడుతున్నావమ్మా అని అమ్మ మీద కూడా ఆసక్తి లోపిస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు అమ్మ పెట్టే పరీక్షగా కానీ మనం భావించి ఈ విధముగా మంత్రాన్ని జపించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని ఉంచి భార్యాభర్తలు ఇరువురూ కూడా అక్కడ కూర్చొని అమ్మవారికి నిమ్మ చెక్కలను అంటే నిమ్మకాయను 4 లేదా 8 భాగాలుగా చేసి ఒక పత్రంలో ఒక ఆకులో ఉంచి, అంటే ఏ ఆకు అయినా పర్వాలేదు, అందులో ఉంచి అమ్మవారి ముందు నివేదనగా ఉంచి నమస్కరించుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట అప్పుల నుండి ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ మంత్రము అమ్మవారు చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ప్రేమతో ఆసక్తితో అమ్మవారి మీద అద్భుతమైనటువంటి సంకల్పంతో చేసుకునేటువంటి దంపతులకు శీఘ్రమే ఫలిస్తుంది. అందుకని ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి మంత్రసిద్ధిని పొందటానికి సుమారున 54 రోజులు నిరాకంఠంగా ధ్యానించిన అమ్మవారిని ఈ విధంగా పూజించిన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఇలాంటి అద్భుతాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహ రూపంలో పొందండి. సాక్షాత్తు ఆ ఈశ్వరకాళి అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించుకొని చక్కటి మార్గాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.